హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్ల్స్ ప్లానెట్ తెలుగు. ఈరోజు వీడియోలో నేను నైకా నుంచి పర్చేస్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్‌ని అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది. ఏదైనా పర్ఫెక్ట్ వీడియోతో వద్దాం అనుకుంటున్నాను గానీ, అట్లా డేస్ గడిచిపోతున్నాయి. సో, ఏదైతే అదయిందనేసి వీడియో ఈరోజు ఆహ్, రికార్డ్ చేస్తాం స్టార్ట్ చేశాను. మనం ప్రోడక్ట్‌ని ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసే ముందే అక్కడ ఎక్స్‌పైరీ డేట్‌ని ఎలా చూసుకోవాలనేది చాలామందికి తెలిసే ఉండిద్ది. ఎవరికైనా తెలియకపోతే యూజ్ అయిద్ది అన్నట్టుగా నేను ఈ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. సో, అక్కడ ఎక్స్‌పైరీ డేట్ ఉంది గదా! అలా చూసుకొని పర్చేస్ చేసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీలో ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు మనం యూజ్ చేయకముందే ఎక్స్‌పైర్ అయిపోయిద్దేమో అన్న టెన్షన్ లేకుండా ఉండిద్దని నేను అలా చెక్ చేసుకొని పర్చేస్ చేస్తాను. ముందైతే ఈ డవ్‌ని నేను బాడీ వాష్ చిన్నది 250 ఎంఎల్‌ది యూజ్ చేసి సూట్ అయిందన్నాక నేను 800 ఎంఎల్ ప్రోడక్ట్ పర్చేస్ చేశాను. అండ్ బేబీది బాడీ వాష్ ట్రై చేయాలి కాబట్టి కొత్తదనేసి చిన్నది పర్చేస్ చేశాను. ఇంత హాట్ వెదర్‌లో గూడా ఇలాంటి మాయిశ్చరైజర్స్ ఎందుకు అనుకోవచ్చు. బట్ నా స్కిన్ మామూలుగానే డ్రై ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మరీ ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయింది. ఎక్స్‌ట్రీమ్ అనడం కంటే ఇంకేమన్నా పదం ఉంటే కనిపెట్టాలి. నేను ఇన్ని వేరియంట్స్ ట్రై చేసిన తర్వాత నేను లాస్ట్‌లో ఇంకా బేబీ మాయిశ్చరైజర్ ఉంది గదా! అదే యూజ్ చేస్తున్నాను నేను గూడా బాగా సూట్ అయిందనిపించింది. ఇవి కాకుండా నివియాలో గూడా నేను కోకో మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. నాకు డవ్ సోప్ కంటే ఈ బాడీ వాషే బాగా నచ్చింది. చాలా మాయిశ్చరైజింగ్‌గా అనిపించింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. 800 ఎంఎల్‌కి నాకు 339 రూపీస్‌కి వచ్చిందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.